ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 110వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. కీర్తనలు 110వ అధ్యాయము 2వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. అరే తల్లి, తలుపు తీసారా? గడి తీసారా? తీసారు. కీర్తనలు 110:2. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నారు. నీ శత్రువుల మధ్యలో నీ పరిపాలన చేయుము. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. పరిశుద్ధాత్మదేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీ పరిపాలన చేయుము అని కీర్తనకారుడు దావీదు మహారాజు గారు, కీర్తనకారుడు ఈ మాటను తెలియచేస్తున్నారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిపాలన సియోన్లో నుండి పారజేయుచున్నాడు అని చెప్తున్నారు. సియోను అనగా దేవుని పర్వతం, సియోను అనగా యెరూషలేము. యెరూషలేములో నుండి ఆయన తన పరిపాలన ప్రారంభిస్తున్నాడని దేవుని వాక్యము తెలియచే యేసుక్రీస్తు గురించి ఈ మాటలు తెలియచేశారు. అనగా యేసుక్రీస్తు పుట్టకముందే దావీదు మహారాజు ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియచేసిన వాక్కులు ఇవి. యేసుక్రీస్తు జనిస్తాడు, ఆయన సియోన్లో తన పరిపాలన ప్రారంభిస్తాడు, తన రాజదండము అక్కడే ప్రారంభించబడుతుంది అని దేవుడు తన దాసుని ద్వారా ఆత్మ ప్రేరేపణ కలిగి ఈ ప్రవచన వాక్కును దేవుడు తన బిడ్డలకు తెలియచేశాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ అనేక మంది ప్రవక్తలతో పాటు దావీదు మహారాజు కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన చేసేది, చేయబోయేది ఎవరికి చెప్పకుండా దేవుడు చేయడు. తన స్నేహితులకు, తన హృదయానుసారులకు, తన నమ్మకస్తులకు, అదే రీతిగా ప్రతి ఒక్కరికి, నమ్మిన ప్రతి ఒక్కరికి, విశ్వసించిన ప్రతి ఒక్కరిని దేవుడు తన చేయబోయే కార్యములు ఎవరికి చెప్పకుండా చేయడాయన. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన మొదటిసారిగా రాబోతున్న రాకడ గురించి యేసుక్రీస్తు ముందుగానే తన కుమారుడికి తెలియచేశారు, ప్రవక్తలకు తెలియచేశారు. అంతేకాకుండా తన హృదయానుసరైన దావీదుకు కూడా తెలియచేశాడు. ఆయన సిలువ వేయబడుతున్న సంగతి కూడా చెప్పాడు. నేను బాలుడిగా రాబోతున్నాను, నా పరిపాలన చేయబోతున్నాను, ఇవన్నీ జరిగించబోతున్నాను కనుక ఇదిగో నేను చేయబోయే కార్యములన్నీ దావీదు నీకు ముందు తెలియచేస్తున్నాను, నువ్వు రాసిపెట్టు అని దేవుడు దావీదుకు తెలియచేసి యేసుక్రీస్తు జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, మరలా రెండవసారి వచ్చే రాకడ గురించి కూడా దేవుడు తెలియచేశాడు. అంతేకాకుండా ఆ రాకడలో ఏమి సంభవించబోతుందో, శత్రువుల గతి ఏమవబోతుందో అన్నీ కూడా దావీదు మహారాజు గారికి మొత్తము చెప్పాడు. ఏది కూడా దాచలేదు. దేవుడు చేసే కార్యములు ఏది దాచడు, ఆయన అన్నీ తెలియచేస్తాడు, అన్నీ చెప్తాడు, ఏది కూడా చెప్పకుండా ఉండడు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ వాక్యమంతా స్పష్టంగా మాట్లాడబడు. దేవుడు యెహోవా నీ పరిపాలన దండము సియోన్లోని సాగచేయము. యేసుక్రీస్తు రాజుగాను, మహారాజుగాను, యాజకుడుగాను, సేవకునిగాను
అనేక రీతులుగా యాజకులకి, ప్రవక్తలకు, తన బిడ్డలకు ఏ వర్తమానమైతే చెప్పాడో అదే విధంగా అన్ని పోలికలు కలిగిన దేవుడిగా వచ్చాడు. ఒక్కసారేమో రాజుగా ఉంటాడు, ఇంకో రోజు కుమారుడిగా అంటాడు, ఇంకొక రోజు సేవకుడు అంటాడు, ఇంకొక రోజు మహారాజుని అంటాడు. అనగా ఒక్కొక్కరికి ఒక రీతిగా ఏ వర్తమానమే చెప్పాడో అదే ఆయన ప్రాక్టికల్గా చేసి కూర్చున్నారు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞానులు, గొల్లలు, వాళ్ళు దేవుని సన్నిధిలో వారు భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. ఎందుకు నేను భక్తి కలిగిన వారిని చెప్తున్నానంటే, ప్రియా దేవుని బిడ్డలారా, గొల్లలకు దేవుని యొక్క మొదటి సువార్త అందించబడింది. గొల్లలకు మొదటి సువార్త అనగా ఎవరి గురించి? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వర్తమానము వారికి తెలియచేయబడింది. ఎందుకు వర్తమానం తెలియచేయబడింది గొల్లలకంటే? కారణం ఏదంటే, వారు బలికి కావలసిన మంచి పశువులను, గొర్రెలను వాళ్ళు పెంచుతున్నారు. పాప పరిహార బలి కొరకు శ్రేష్టమైనవి, మచ్చలేనివి, డాగులేనివి, ప్రశస్తమైనవి ప్రభువుకు సమర్పించే వాటిని వాళ్ళు పెంచుతున్నారు. అనగా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మనుషులు పాపాలకి పశ్చాత్తాపం ప్రకటించుకునే గొప్ప సాధనాలను వాళ్ళు పెంచుతున్నారు. అందుకని దేవుని యొక్క దూతలు మొదటిగా అక్కడికి వచ్చి వారికి వర్తమానము తెలియజేశాడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు అని వర్తమానము వారికి తెలియచేయబడింది. అందుకే వాళ్ళు ఆ గొర్రెలను విడిచిపెట్టి ఆయన చూడటానికి వెళ్ళిపోయారు. అందుగా దేవుని యొక్క రాజరికాన్ని అక్కడ తెలియచేశారు. అప్పుడు దేవుని సర్వోన్నతమైన స్థలములో మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానమని దూతలు కేకలు వేస్తూ పరలోక మహిమతో గాన ప్రతిగానంలో చేస్తూ తండ్రిని ఆరాధన చేసి ఆయన రాజుగా వచ్చాడని రుజువు అక్కడ చూపించారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఈ వాక్కులు, సియోను యెహోవా నీ పరిపాలన దండము సియోను నుండి సాగజేయము అనగా పరిపాలన, మొదటి పరిపాలన యేసుక్రీస్తు బాలుడిగా ఈ లోకానికి రాజుగా వచ్చి తన దండను అక్కడ స్టార్ట్ చేశాడు. అందుకే అనేక పర్యాయములు ఆ యొక్క ఇస్కరియోతు యూదా దేవుని రాజును చేయాలనుకున్నాడు. ఆయన రాజుగా వస్తే ఈయన దాన్ని రాజుగా చేయాలని కోరుకున్నాడు. వచ్చిందే రాజును మళ్ళీ రాజు ఎవరు చేస్తారమ్మా? ఎవరు చేయాలా? పంపించిన వారే చెయ్యాలా? పంపించిన దేవుడు. ఆయన రాజుగాను మహారాజుగాను దేవుడు ఆయన ఎన్నుకొని పంపించి, అభిషేకంతో పంపించి తన పని నిమిత్తమై ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపిస్తే మనము ఆయన్ను ఎట్లా చూచారంటే, ఒక సామాన్యమైన మానవుడిగా చూచాడు యూదా. చూసి ఏమన్నాడంటే, అతని మీదకు ఒక కిరీటము అల్లి దేవుని మీద పెడితే ఆయన మురిసిపోయి రాజుగా ఆయన అనుకొని మనల్ని పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన చేస్తే ప్రజల దగ్గర వచ్చి డబ్బంతా నా దగ్గరికి వచ్చింది, నేను కూడా చక్కగా మెయింటైన్ చేయొచ్చని కలలుగన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన 3 సార్లు కూడా తిరస్కరించాడు. ఇస్కరియోతు యోధాకు బాధ కలిగిన కారణం ఏంటంటే, రాజును చేసే సమయంకి తిరస్కరిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నెత్తి మీద కిరీటం ఉంది. ఆ కిరీటం వాళ్ళకి కనపడటం లేదు. ఆయన రాజుగాను మహారాజుగాను వచ్చిన కిరీటము, ఆయన నెత్తి మీద ఉన్న కిరీటం, తండ్రి పెట్టిన కిరీటము ఇస్కరియోతు యోధా కనపడటం లేదు. అవును, లోక సంబంధులకు, లోకరీతిగా ఆలోచించే వారికి, లోక తలంపులు కలిగి ఉండేవారికి నీ తల మీద ఉన్న కిరీటం విలువ నీకు తెలియదు. పరిశుద్ధులకే అది అర్థమవుతుంది, నీతిమంతులకే అది అర్థమవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆ కృప, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన గొప్పతనము అది నీకు అర్థము కాదు. ఎప్పుడో తెలుసా? నువ్వు లోకరీతిగా ఉన్నంత కాలము, లోకరీతిగా ఉన్నంత కాలము దేవుడు మనకిచ్చిన ఆ కృప అర్థము కాదు. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా మనము మార్పు చెందుతామో, ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా రూపాంతరపరచబడతామో, అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కృప అర్థమైంది. అందుకే ఆత్మ సంబంధంగా అపోస్తులైన పౌలు ఉన్నాడు. అందుకే అని అంటాడు, నా కొరకు నీతి కిరీటము, మహిమ కిరీటము, వాడబారని కిరీటాలు నా కొరకు ఎదురు చూస్తున్నాయి అని చెప్తాడు తిమోతికి. తిమోతి, నేను వెళుతున్నాను తిమోతి, ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాయి ఆ సంతోషకర వార్తను అనిపించబోతున్నాను. ఇన్నాళ్ళు పడిన ప్రయాసకు నా గొప్ప కృప దొరుకుతుంది. ఇన్నాళ్ళు ఎదురు చూచాను దాని కొరకు, ఇప్పుడు దానికి నేను ఛేదించుకోబోతున్నాను. ఇన్నాళ్ళు దేని కొరకైతే ప్రయాసపడ్డానో, దేని కొరకైతే అవమానించబడ్డానో,
దేని కొరకైతే కొట్టబడ్డానో, దేని కొరకైతే నిందించబడ్డానో, దేని కొరకైతే పస్తులుండి చచ్చానో అది ఇప్పుడు నా చేతికి దొరకపోతుంది అని తిమోతితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వార్త ఎప్పుడైతే మరణ వార్త ఆ పౌలు గారి చెవులో పడిందో సంతోషించి గంతులు వేశాడు. అదే మరణ వార్త మన చెవులో పడితే సంతోషిస్తామా అమ్మా? సంతోషిస్తామా? ఏం చేస్తాం? ఏందయ్య ఎట్ట చేసావు, ఏందయ్యా నన్ను ఎట్ట చేస్తే, నీ కోసం ఇంత ప్రార్థనలు చేస్తే, నీ కోసం ఇంత సేవ చేస్తే, నీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తే నన్ను తీసుకుంటా అంటావా? నన్ను చంపేస్తానంటావా? ఇదేం ప్రేమ, ఇదేం న్యాయం అని గందరగోళం చేసి చుట్టుపక్కల మొత్తం నాశనం చేస్తాం. మనం నాశనం అయిపోయింది కాకుండా మొత్తాన్ని నాశనం చేసేస్తాం. అందరి సంఘం అంతా కూడా చేయండి ప్రార్థన, దేవుడు నన్ను చంపేస్తాడు అంటే ఎందుకు చంపేస్తాడో చంపడానికి వీల్లేదు. నన్ను బతికించి ఉంచాలి ఎప్పుడు దాకా. ముసలిదాని అయిపోయి మూలబడి 1, 2 మొత్తం మంచం మీద పడ్డా కానీ సావకూడదు. ఏం చేయాల? క్షీణించి అక్కడే ఉండాల. నన్ను కానీ ఎవరన్నా అడిగారు అనుకో, ఆ కృప నాకు ఇచ్చాడని కూడా సావకుండా ప్రార్థన చేస్తా. ఎందుకని? వాడు జీవితాంత నరకం అనుభవించాల్సిందే. వాడికే వాడు ఎత్తగలిగిన చచ్చిపోయి బాధపడి చచ్చిపోతున్నా కానీ చావనీయకూడదు వాడిని. ఏం చేయాలా? ఇంకా అంతే ఉంచాలా. అందుకే జాగ్రత్త. ఆయన తీసుకున్న సమయంలో సంతోషంగా వెళ్ళిపోవాలా, ఆయన ఉంచిన సమయంలో సంతోషంగా ఉండాలా. ఏదైనాను ఆయన చిత్త ప్రకారం రాజదండంలోనికి మనం వెళ్ళిపోవాల్సిందే. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో దాని కొరకు నిలబడాల్సిందే. ఆయన సియోనులో తన రాజదండమును ప్రారంభిస్తా అని చెప్పిన మాటను దేవుడు ప్రారంభించాడు. అందుకే అంటాడు, నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను. దావీదు, నీ సింహాసనం యుగం నిండిపోతుంది. అక్కడ ఇంకెవరు ఉండరు, ఎవరు కూర్చోరు. అక్కడ ఇక ఎవరు ఉండరు. దావీదో, నీ సింహాసనం ఎప్పుడు నీ పేరు మీద నేనే ఉంటా. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే అంటాడు, దావీదు కుమారుడా అనగల దెబ్బకాగి పడేసయ్యా. భర్తమ్మ ఏం చేశాడమ్మా? దావీదు కుమారుడా అని పిలిచాడు, దెబ్బకాగిపోయాడు. ఏ మాటకు లొంగలేదు కానీ ఒక మాటకు మాత్రం, ఏ మాట? దావీదు కుమారుడా. నిజంగా దావీదు కుమారుడా అమ్మా? దావీదు కుమారుడా, తండ్రి కుమారుడు. దావీదు ఒక మనిషి, మట్టోడు, నీలాంటోడు నాలాంటోడు. ఆయన అంతకంటే గొప్ప కృపేమి ఆయనకి. ఆయన పరలోకి దిగొచ్చిన వ్యక్తి ఏమీ కాదు. కానీ దేవుడు పరలోకం నుండి దిగొచ్చాడు. పరలోకం దిగొచ్చిన దేవుణ్ణి దావీదు కుమారుడా అనగానే ఒక్క దెబ్బకి ఆగిపోయి ఆ మాట నిమిత్తమే దావీదు కుమారుడు అన్నందుకు స్వస్థపరిచాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అదే నేను కానీ దేవుణ్ణి అనుకో, నేను పోతూ ఉండగా దావీదు కుమారుడు అంటే ఏం చేసేవాడు? నేను నేను ఉడుగు పుట్టానురా, మా నాన్న పేరేంట్రా, ఎవడో గురించి నాకంటే 3-4 సంవత్సరాల క్రితం ఉండి తీసుకొచ్చి నువ్వు వాడుకు పుట్టానంటావు, నన్ను ఎవరు అనుకున్నావు అని ఏం చేస్తాను? గందరగోళం చేస్తాను. చేయమా? ఒప్పుకుంటావా? తండ్రి ఒప్పుకున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తము చేయవారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, నా సహోదరుడు. దేవుని స్తుతి కలుగునగాక. అంటారు, అయ్యా నీ తల్లి బయట వచ్చిందయ్యా, బయట ఉన్నారయ్యా, వీళ్ళు ప్రజలు రానివ్వట్లేదు, ఒక్కసారి వాళ్ళని పక్క రమ్మని చెప్పు, మీ అమ్మ మీ నాన్న లోపలికి వస్తారన్నాడు. వాక్యం చెబుతుంటే అమ్మ అసలుకే వాక్యం చెబుతా. ఆయన మా నాన్నకి బీపీ ఎక్కువ. ఎవరికి అమ్మ? మాట్లాడేటప్పుడు మా నాన్నకి బీపీ బహు ఎక్కువ. ఎవరు డిస్టర్బ్ చేసినా ఒప్పుకోడు. అందుకే వీళ్ళు వచ్చి ఏం చేశారు శిష్యులు? అంత మట్టి సంబంధం కలిసి, అమ్మో యేసుబాబు అమ్మ వాళ్ళ నాన్న బయట ఉన్నాడు, అయ్యో యేసుబాబు లోపల అడ్డు పెట్టారింది, అర్జెంటుగా వాళ్ళు బయటికి లోపల పిలిపించాలా అని చెప్పేసి, నేను చెబితే వీళ్ళు మాట వింటలేదని చెప్పేసి ఆయన చెబితే వింటాడని చెప్పి పొరపాటుకు పోయి దేవునితో మాట్లాడారు. అసలుకే ఆయనకి బీపీ ఎక్కువ. మీరు అనుకుంటారు యేసుప్రభుకి చాలా శాంత ప్రశాంతత, పాపం విజయచంద్రలాగా ఉంటాడు అనుకుంటున్నా యేసయ్య. అమ్మ ఆయన విజయచంద్రలాగా ఉంటే వాళ్ళ అమ్మని అట్ట అంటాడా? అమ్మ వాళ్ళ అమ్మని ఆ విధంగా అంటాడా? ఏమన్నాడు? ఎవర్రా తల్లి, ఎవర్రా తండ్రి? నా తండ్రి చిత్తము చేయి ప్రకారము చేయవాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, నా సహోదరుడు. అవును, అక్కడే ఉండమన్నా. అవును, నా తల్లిదండ్రుల ప్రకారాలు
దేవుడు డైరెక్ట్గా చెప్తుండే ఎవరు తల్లిదండ్రులు అంటే తండ్రి చిత్తమును చేయవారే తల్లిదండ్రులు. ఇప్పుడు యేసు ప్రభుకి తండ్రి ఎవరంటే దావీదు. ఎందుకంటే తండ్రి చిత్తమును చేశాడు. తండ్రి చిత్తమును చేశాడు. తండ్రి చిత్తం ఏంటంటే మనిషి భూమి మీద దేవుని స్తుతి ఆరాధన చేయటమే తండ్రి చిత్తం. మనుషులు దేవుని సన్నిధిలో ఈ భూమి మీద దేవుని స్తుతి ఆరాధన చేయటమే తండ్రి యొక్క చిత్తం. ఆ చిత్తమును దావీదు మహారాజు చేశాడు. అందుకే ఆయన హృదయానుసారుడైపోయినాడు. నీవు కూడా ఆ విధంగా తండ్రిని స్తుతించి ఆరాధన చేస్తే నీవు కూడా ఆయన హృదయానుసారుడు అవుతావు. కానీ మనం ఎప్పుడు స్తుతిస్తాం? దేవుడు మేలు చేస్తే దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాడతాం. కీడు జరిగితే పాడతాం అప్పుడు ఏంది పాడేది? నేను రాగానే అయ్యా దేవుడు ఎట్ట చేశాడు, ఏందయ్యా నాకెందుకు ఎట్ట చేశాడయ్యా, నేనే ఆయనకంటే అందరూ బాగున్నారు కదయ్యా. ఒకడేం చేశాడమ్మా, ఒక ఆయన కిడ్నీలు ఉండిపోయినాయి, పాడైపోయినాయి. ఏమన్నాడు? నేను చెప్పాను, అయ్యా నువ్వు హాస్పిటల్ పోవురా, హాస్పిటల్ పోయిన ఆపరేషన్ జరగదని చెప్పా. ఆయన ఏమన్నాడు తెలుసా? లేదు, ఆల్రెడీ మద్రాసులో అన్నీ మాట్లాడుకుని అయిపోయింది, కిడ్నీలు దొరికినాయి అంట, ఒకటి తీసేస్తారంట, ఒకటి మారుతారంట, నేను బతుకుతానన్నాడు. నేను చెప్పా, ప్రార్థన చేసి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆపరేషన్ జరగదు, దేవుడిని కిడ్నీలు ముడతాడు పో అన్న. అనగానే పాడైపోయిన కిడ్నీ ఎట్ట ముడతా, ఈడు పెద్ద మెంటలు అనుకొని పోయాడు. ఈలోపు హాస్పిటల్కి వెళ్ళాడు, ఆపరేషన్ థియేటర్లో పెట్టారు, అన్నీ దగ్గర పెట్టుకున్నారు. ఇక క్లోరోఫామ్ పెట్టాలన్న సమయంలో బీపీ ఎట్టుందని చూశారు. చూసేపాటికి బీపీ 210 ఉందంట. ఏం చేశారు? వీడు ఆపరేషన్కి పనికిరారు, బయట నెట్టి పో 2 నెలల తర్వాత రామన్నట. ఎవరు గుర్తుకొచ్చారు? ఈ అనిల్గాడు. వాడు ఆపరేషన్ థియేటర్ నన్ను తిట్టుకుంటున్నాడు. ఆపరేషన్ థియేటర్లో నన్ను తిట్టుకు ఈ అనిల్గాడు నన్ను ఆపరేషన్ అక్కడ చేశాడు, వాడు నోరు మంచిది కాదనుకున్నాడు. ఇంటికి వచ్చాడు, అన్నా జరిగిందంటే, ఎందుకు జరిగిందయ్యా? నీ నోరు ఎలాంటిది? మొత్తం కత్తులు కూడా నా మీద పెట్టారయ్యా, పచ్చ క్లాత్ కూడా వేశారు కొయ్యటానికి. ఆఖరి సమయంలో ఏం చేసింది, బీపీ పెరిగింది, బయటికి పంపించేశారయ్యా అని చెప్పారు. అవును చెప్పాను. ఎందుకు బాధపడతావు? నా దేవుడు గాయములే చేయకుండా నీ గాయమును కట్టబోతున్నాడని చెప్పినప్పుడు అద్భుతంగా తన కిడ్నీలు 2 ముట్టి బాగు చేస్తే అదే చర్చిలో 5 సంవత్సరాలు పనిచేసి చచ్చిపోయాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. 5 సంవత్సరాలు మళ్ళీ పనిచేసి బ్రతికి చనిపోయినాడు. ఒకవేళ కిడ్నీ మార్చిన 5 సంవత్సరాలు బతికేవాడు కాదు. కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ వేసినా కానీ 5 సంవత్సరాలు పనికి వచ్చేవాడు కాదు. ఏమి వేయకుండా 5 సంవత్సరాలు పనిచేసింది. అప్పుడు అంటున్నాడు, అన్నా దేవుడు నీతో ఉండి పలికిచ్చాడన్నా, నిజముగా ఆపరేషన్ జరిగి ఉంటే నేను చచ్చిపోయేవాడినేమో, దేవుడు నీ పక్షం నుండి నన్ను బతికించాడు అని సంతోషించి ప్రభుని కనపరిచారు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన చిత్తము చేసే వారి పక్షమున దేవుడు తన కార్యములు చేస్తాడు. దేవుడు తన కార్యములు నెరవేర్పు జరిగిస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే దావీదు మహారాజు గారు దేవుని చిత్తమును చేశారు, అందుకే ఆయన తండ్రి అయ్యాడు. దావీదు కుమారుడా అని పిలవగానే వెంటనే ఆగిపోయి సంతోషంతో ఆగిపోయాడు. దావీదు కుమారుడు అనగా ఆగిపోయాడు. 2 మాటలకు ఆయన ఆగిపోతాడు. ఒకటి, దేవుని కుమారుడు అంటే ఆగుతాడు, దావీదు కుమారుడు అన్నా ఆగుతాడు. అదే రీతిగా నువ్వాడు అంటాడేమో, ఆగుతాడేమో. నా కుమారుడు అంటే నీ కుమారుడు వాడరా అంటాడు ఎవడు. అది ఎందుకని అంత పరిశుద్ధంగా మనం ఉండం, అంత పరిశుద్ధంగా జీవించలేం, అంత పరిశుద్ధమైన భక్తిలో మనం ఉండలేం. కానీ ఇక్కడ అట్లా కాదు. దేవుని కృప చాలా అద్భుతంగా ఉంది దావీదు మీద. అందుకే ఆయన తన బిడ్డకు చెప్పకుండా ఏది చేయలా. అందుకే తన రాజదండమును సియోనులోండి ఆయన ప్రారంభిస్తున్న సంగతి తన ప్రజలకు ముందుగానే తెలియచేసిన, యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి అక్కడ సంచరించిన ఎట్టి పరిస్థితుల్లో వారు ఆయన అంగీకరించలేకపోయినారు, ఆయన తృణీకరించారు. ఆ గొల్లలు
ఆ వార్త విని ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, దూతలు రాత్రి వేళ ప్రత్యక్షమై పరలోక మహిమంతకుడు దూతలందరూ దిగుతూ వాళ్ళ ముందు కనపడుతూ ఆ దూతలు నోరువెత్తి సర్వోన్నతమైన దేవునికి మహిమ అని కేకలు వేస్తుండగా అది చూచి వాళ్ళ కళ్ళకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి ఇంత భయంకరమైన కార్యం ఆ జీవితంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ పెంచే ఈ యొక్క గొర్రెలు ముఖ్యం కాదు కానీ అని అక్కడ వదిలివేసి ఆ రాజును చుట్టానికి వెళ్ళారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే రాజదండము అక్కడ ప్రారంభించింది. మనం కూడా క్రిస్మస్ వస్తే ఏం చేస్తామమ్మా? ఇంటింటికి పోయి అమ్మా, ఎవరింటికి పోయి? అందరు విశ్వాసుల ఇంటికి పోయి సెంతలేదకి యేసు పుట్టిను అమ్మా, ఎంతగానో మందు బెత్లెహేమున యేసు బాయ్ హాయ్ హాయ్. ఒకడు 23 నైట్ ఒకరోజు నేను ప్రార్థన నుంచి వస్తున్నా. అందరూ ఏ బ్యాచ్ అనుకున్నా మొత్తం అమ్మా యేసు బాయ్ హాయ్ హాయ్. యేసు బాయ్ వాసు ఉంటే బాగుండు, సిద్ధు ఉంటే బాగుండు. దీనికి అమ్మా ఏం చేస్తాడు? యేసు బాయ్ హాయ్ హాయ్. ఒకడే రూమ్ మీద పడి యేసు బాయ్ హాయ్ హాయ్ అంట. ఎవరు దగ్గరికి వెళ్తున్నారమ్మా? మళ్ళీ వాళ్ళ ఒకటి పాట కొత్త పాట పాడారు. ఏది తెలుసా? ఏ పాట అంటే మర్చిపోయాను ఆ పాట. మొత్తానికి యేసు పుట్టాడు మీకు తెలియక మేము వచ్చాము మీకు చెప్పటానికి యేసు బాయ్ హాయ్ అంట. ఎవరికమ్మా? ఎవరికి తెలియదంట? విశ్వాసులకి తెలియదంట. మీకు తెలియక మేము వచ్చాము యేసు పుట్టాడు యేసు బాయ్ హాయ్ అంట. వాళ్ళకి తెలియదంట. వీళ్ళు లావులు పిలిచి రండి, మాకు తెలీదు, మా ఇంటికి రండి, మీరు చెప్తేనే మాకు తెలుసుకున్నాం, రండి బాబు అని పిలుచుకుంటున్నారంట. ఎంత భయంకరం అసలు. ఇక్కడ దూతలు ఫస్ట్ సువార్త అందించింది ఎవరికి? యేసు గురించి తెలుసా వాళ్ళకి? అమ్మా, యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు తెలియని వారికి పోయి ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వార్త తెలియజేశారు. ఇక్కడ మనం చేసే పని ఏంటి? తెలిసిన వారికి, రక్షించబడిన వాళ్ళకి, బాప్టిజం పొందిన వాళ్ళకి, 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసం కలిగిన వారి దగ్గరికి పోయి ఇదిగో మీకు తెలియక మేము వచ్చాము యేసయ్య పుట్టినాడు అని వాళ్ళ చెబుతుంటే ఈ సిగ్గులేని జనాంగం నిజంగా మాకు తెలియదు, మీరు వచ్చారు, మీరు చెప్తేనే మాకు తెలిసింది. రండి కూర్చోండి అమ్మా, పెట్టండి. ఏంది ఇది? దాన్ని ఏమంటారు? కొత్త పేరు ఏం పెట్టారు? క్యారల్స్. చాలామంది అంటారు, నాన్న నీకేం వచ్చింది క్యారల్స్ చేయడానికి? మీకు తెలియకపోతే క్యారల్స్ చేస్తా. నా యేసు పుట్టాడని మీకు తెలియకపోతే మీ ఇంటికి వచ్చి క్యారల్స్కి డ్యాన్స్ వేసి చెబుతా, నా యేసయ్య పుట్టాడు, వాడేమో తెలియక పుట్టాడు, తెలియక తాగి డ్యాన్స్ చేస్తున్నాడు. నేను ప్రభువులో డ్యాన్స్ వేసి మీకు చెబుతా. దేవుని స్తుతి కలుగును కాక. ఎవరున్నారా? చేతులు పైకెత్తండి. నా యేసయ్య పుట్టలేదన్న వాళ్ళు, నాకు తెలియదన్న వాళ్ళు, వాళ్ళ ఇంటికి కంపల్సరీ క్యారల్స్కి వెళ్తా. నేను బుద్ధి లేనివాడు కాదు, నేను సన్నాసిని కాదు, తెలిసినోడికి మళ్ళీ చెప్పడానికి. ఆల్రెడీ పుట్టారు. నా దేవుడు పుట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. బైబిల్ సత్యం తెలుసుకోవాలా? మరి ఎందుకు వెళ్తున్నారండి ఇంటికంటే, ఆ కాలంలో వీళ్ళు ఏం చేశారంటే ఫారినర్స్, వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బులు చర్చిలో సరిగ్గా ఇవ్వరు. చర్చిలో ఫండ్ రేజింగ్ కోసము ఈ క్రిస్మస్ నెలంతా కూడా పోయి వాళ్ళు వెళ్ళకపోయి ఎప్పుడు డబ్బులు ఇవ్వడు ముక్కు పట్టుకొని వినడానికి ఈ వంకతో పోయి వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళకి వాక్యం చెప్పి చింతలేదిక్క యేసు పుట్టెను ఎంతగన బెత్లెహేమందున అనగానే మాకు తెలీదు, మీరు చెబితేనే వింటున్నాము, ఇప్పుడే పుట్టాడు యేసయ్య, అంతకుముందు పుట్టలేదా? రే ప్రార్థన చేయండి రా. ఒకడు వచ్చి ఎవడాడు అమ్మా, ఒకడు ప్రార్థన చేయండి. మేము చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ఇంతే ఉంటాం, మా బ్యాచ్ మొత్తం ఇంత ఉంటారు. మేం చేసి అందరు క్యారల్స్, మనం కూడా క్యారల్స్కి వెళ్దామని చెప్పేసి ఒక్క స్టార్ తయారు చేసుకున్నాం. ఏ స్టారు? అంతకుముందు లైట్లు ఉండే కదా, ఏవి
క్యాండిల్స్ మాత్రం లోపల పెట్టుకొని, వెనక బెజ్జం ఉండేది, ఆ స్టార్ ఇటు పట్టుకొని క్యాండిల్ పట్టుకొని నేను తీసుకెళ్ళాలి. అరే ఎవరు ఆ స్టార్ పట్టుకుని, అరే పాస్టర్ కొడుకు వాడికి రా అన్నారు. ఎవరికి? నేనే పాస్టర్ కొడుకు. అనిల్ వాడు పాస్టర్ కొడుకు కాబట్టి ఆ పరిశుద్ధమైన స్టార్ వాడే పట్టుకోవాలరా, మనం పట్టుకోకూడదని చెప్పేసి పట్టుకున్నాం. ఒక ఇంటికి వెళ్ళాం. ఎవరైనా సినీ యాక్టర్ జీవా అన్నాడు చూడు, నల్లగా ఉంటాడు, వాడు గుంటూరులో ఉంటాడులే. అప్పుడు పండగకు వచ్చాడు. వాళ్ళ ఇంటికి నేనే పోయా, పత్తి స్టార్ పట్టుకొని ఎస్ బాయ్ ఐ హాయ్ అనుకుంటా లోపలే స్టార్ పెట్టి క్యాండిల్ పెట్టుకొని స్టార్ ఇటు పట్టుకొని ముందు వచ్చున్నా. వాడు రే వాడు అసలు కళ్ళు ఇంత నల్లగా ఉంటాడు, ఇంతలా ఉంటాడు, తాగుబోతులాగా. వాడు పిలిచేవన్నాడు తెలుసా, రే రండి రైట్ అన్నాడు. ఎవడు రా ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తా ప్రార్థన చేయమన్నాడు. ఒక్కడ చేయట్లా ప్రార్థన, ఎవడికి ప్రార్థన రాట్లా. నాకేమో మాకు రాదు కానీ పాష గారు కొడుకున్నాడు. ఎవడు రాడు పాష గారు కొడుకు అన్నాడు. ఎవరంటే నేనే. క్యాండిల్ కావాలి సరే అని చెప్పేసి ప్రార్థన చేయరన్నాడు. నాకు ప్రార్థన రాదు, ఏం రాదు. దేవా నువ్వు పుట్టినందుకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి కళ్ళు మూసుకొని ఇట్టనేపాటికి ఏమైంది, అందరు కళ్ళు మూసుకున్నారు. స్టారు బగబగా మండుతుంది. ఆ సెగ జీవాగా తగిలింది. ఎవరికి? వాడికి తగలక వాడేం చేసి అరే ఆపడరా అంటున్నాడు. నేను ప్రార్థన కళ్ళు మూసి ఆపనగా కళ్ళు స్తోత్ర చెప్తా ప్రార్థన చేస్తా ఉన్నా. అరే ఆపడరా కాలిపోతుందిరా లేదని స్టార్ కాలిపోయింది. స్టార్ మొత్తం బద్దలైపోయింది. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఎక్కడో పెట్టాను దాన్ని తీసుకెళ్ళి. అదేమైతే మొత్తము తగలబడిపోయింది. ఆ రోజుతో క్యాండిల్ సర్వీస్ అయిపోయింది. దేవుని స్తుతి కలుగును గాక. అప్పుడు అంటున్నారు, అరే జీవితంలో వీడికి మాత్రం స్టారు గీయకూడదురా అంటాడు. అదే నేను ఫస్ట్ చేసే సర్వీస్. దేవుని స్తుతి కలుగును గాక. మళ్ళీ ఎప్పుడు చేయలా చూడు. కానీ అప్పుడు మాత్రం స్టార్ కాలిపోయినందుకు జీవా మాకు 100 రూపాయలు ఇచ్చాడు. చాలా పెద్ద డబ్బులు. 100 రూపాయలు అంటే మాటలేంట్రా, 100 రూపాయలు ఇచ్చాడు. నా ప్రార్థనకి తగలబెట్టినందుకు ఆయన మైమరిచిపోయాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఎవరు? మైమరిచిపోయి 100 రూపాయలు ఇచ్చాడు. అదే నాకు గుర్తు అన్నమాట. మళ్ళీ ఎప్పుడు చేయలా. మీ ఇంటికి కూడా స్టార్లు తెమ్మంటారా? మీ స్టార్లు ఎలగలేదా? ఎలిగినా లేవా? మన స్టార్ ఎప్పుడూ ఎలిగింది. దేవుని స్తుతి కలుగును గాక. ఆ స్టారు తగలబడింది, మీ స్టారు వెలుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా తప్పుడు చేయకూడదు. వీళ్ళు చేసేదంతా అక్రమేరా, అందుకే నేను చేయను. ఒకవేళ మీ ఇంటికి వస్తే నాకు మంచిదే, మేలే జరిగిద్ది, నా జేబులు నిండుతాయి. కానీ సత్యానికి దూరంగా బ్రతుకుతాం. సత్యానికి దూరంగా బ్రతుకుతాం. సత్యంగా దూరంగా బ్రతికి ఆ బ్రతకడం కంటే చావుట మేలు. అందుకే అక్కడ ఆ గొల్లలు వారు దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే తెలియదు. వారికి పోయి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పారు. జ్ఞానులు యేసుక్రీస్తు అంటే వారికి తెలియదు. వాళ్లకు పోయి ఆ కృపనిచ్చి తెలియచేశారు. ఇప్పుడు దూతలు చేసిన ఆ సేవ మనకు అప్పగించారు. దేవుని స్తుతి కలుగునగాక. దూతలు ఒక్కసారి మాత్రమే ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. దూతలకు ఒక్కసారే, అనగా గొల్లలకు జ్ఞానులకు తెలియజేయడం కొరకు మాత్రమే ఒక్కసారి అవకాశం ఇచ్చాడు. కానీ మనకు చచ్చిన దాకా అవకాశం ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే అంటారు, దూతలు చేయలేని సేవ దేవుడు మనకు ఇచ్చాడు. అది ఎవరికంటే ఈ రక్షణ సువార్త క్రీస్తు జన్మించాడని చెప్పాల్సింది ఎవరంటే క్రీస్తు ఎరగని బిడ్డలకు క్రీస్తు జన్మించాడని చెప్పాలా. దేవునికి స్తుతి కలుగునగాక. అంతేగాని మీరు ఆల్రెడీ బాప్టిజం పొంది పరిశుద్ధాత్మ పొందుకునింటే మీ ఇంటికి వచ్చి యేసు రక్షకుడు ఉదయించినాడట అమ్మా ఎట్టబడతారా పాట? అమ్మా ఎట్టబడతారా? ఏదో కర్మగాలి పాడినట్టు రక్షకుడు ఉదయించినాడట మన బ్రతుకునందు, రక్షకుడు ఉదయించినాడట అంటే మా కర్మగాలి ఆయన మాకు పుట్టాడు. ఈ పాట అట్టుంటుందమ్మా. అట్టగా పాడేది ఆ పాట. అందరూ ఆ పాట పాడతాం, రక్షకుడు ఉదయించి. అమ్మా సిగ్గుండదు కొద్దిగా ఆ పాట పాడటానికి. ఆలోచన లేదురా.
వాడు ఏదో చెప్తాడు మొత్తాన్ని కూర్చొని, పాస్టరు నువ్వు వెంటవేనా, నీ బుర్ర ఏమైంది, నీ బ్రతికే రక్షణ ఏమైంది, నువ్వు తీసుకున్న బాప్టిజం పరిశుద్ధాత్మ ఏమైంది, ఏమైంది ఏమైంది ఇంటింటికి తిరిగి చెప్పినంత మాత్రానది దేవుని సువార్త కాదది. నువ్వు నిజంగా సువార్త ప్రకటించాలంటే క్రీస్తుని ఎరగని ప్రజల దగ్గరికి పో. క్రీస్తుని ఎరగని ప్రజల దగ్గరికి పోయి ప్రతిరోజు క్రీస్తు గురించి చెప్పు. ఆ ఒక్కరోజు ఆ నెల రోజులు కాదు, సచ్చిన దాకా నువ్వు చెప్పు. ఇదే నిజమైన క్రిస్మస్ బోధ. ఆచారాలు సిద్ధాంతాలు మన జీవితాన్ని బాగు చేయలేవు. వాటి ప్రకారం సంఘాలు నడవకూడదు. ఏదో స్వార్థపరమైన సేవకులు చెప్పిన మాటను మనం ఎందుకు పాటించాలా? అది మనకు అవసరం లేదు, అది మనకి ఇష్టం కాదు. మన సంఘంలో అటువంటి జరగవు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అవి లేకపోతే పండగ ఆడుంది, హ్యాపీ ఆడుంది లేదా అమ్మా? లేదా? లేకపోతే చెప్పండి, మీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేస్తాను నేను కూడా. ఒక వేషం ఒకటి వేసుకుంటే వేషధారలాగా. ఎవడాడు క్రిస్మస్ తాత వేషం వేసుకొని నేనే వేసుకొని మీ ఇంటికి వచ్చి, అమ్మా ఏవో చేంజ్ చేస్తాను, రక్షకుడు మీ కర్మన పడ్డాడంట అని నేను కూడా పాట పాడతా. కాదురా తల్లి, అవి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, నేను చేస్తే నేను బాగుపడతా, మీరు ఆరిపోతారు. ఎందుకంటే ఇంటికి అడిగి పెడితే 1000 రూపాయలు తక్కువ ఇవ్వకూడదు. మళ్ళా వీళ్ళు కూడా మౌనులు కాదు, వీళ్ళు రోజు అడిగితే రూపాయి కానికిరు. కానీ పండగ రోజు రాగాలి అందరి ముందు పెస్టేజ్ తీసిస్తారు అన్నమాట. పెస్టేజీ ఏ పెస్టేజీ ముందే చెబుతారు, అరే పలానోడు ఎంత ఇచ్చాడ్రా, ఎవరు ఇచ్చారు, అరే మొన్న ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే 10,000 ఇచ్చాడు కదూ, వీడంత ఇవ్వాలి. అప్పుడు ఏంటి ఇదమ్మా ఇది? దేవుని పని అది? ఎంజాయా? నవ్వు, సిగ్గు తెంచుకోవాలా. తెలియని ప్రజలకు సువార్త అందించబడింది, కానీ తెలిసిన వారికి కాదు. జాగ్రత్త. అందుకే ప్రియా, నేను చేయను, నేను తిరగను, అందుకే నేను రాను. సత్యానికి వ్యతిరేకంగా ఎందుకు బ్రతకాలా? వెళతా, క్రీస్తు గురించి తెలియజేస్తా. ఎవరో తెలియని ప్రజలకు దేవుని స్తుతి కలుగునగాక. నా క్రీస్తు గురించి పుట్టాడని తెలియని ప్రజలకి వెళ్ళి చెప్తా, దూతలు చెప్పినట్టుగా వాళ్ళ మధ్యకి వెళతాను. యేసయ్య నీ కొరకు పుట్టాడని చెప్తా, వారి క్రీస్తుని గురించి బోధిస్తా. ఈ నెలే కాదు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతిరోజు కూడా అలాంటి వారి కోసం ఎదురు చూసి బ్రతకాలా. ఇదే నిజమైన క్రిస్మస్ ఇదే. ఇప్పుడు మీకు అనిపించింది ఈ సంఘంలో పడ్డందుకు మా కర్మ కాలిందిరా, పండగంటూ లేదు, ఏమి లేదు. వాడు ఒక మెంటలోడు, వాడు మెంటల పనులు చేస్తాడు, ఇది ఒక మెంటలోడు, వీళ్ళు మెంటల పనులు చేస్తారు మీరు అనుకోవచ్చు. అమ్మా, సత్యమా కాదా? సత్యాన్ని మనం బూడ్చలేం కదరా తల్లి. సత్యానికి మనము విధేయులుగా ఉండాల్సిందే. వాళ్ళు ప్రకటించింది సువార్త, ప్రభుని ఎరగని వారికి సువార్త అందించారు, దేవుని మహిమను వాళ్ళకు చూపించారు. మనము కూడా ప్రభుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి దేవుని మహిమను చూపించాలా. ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను వారికి తెలియచేసి ప్రభు దగ్గరికి వారిని తీసుకురావాలా. ఇదే నిజమైన క్రిస్మస్. మనోళ్ళు క్రిస్మస్ జనవరి 26 కాడించి డిసెంబర్ 26 దాకా ప్రతిరోజు సంఘాలు ప్రార్థనలు పెట్టి ఏం చేస్తారు అమ్మా? నవంబర్ 20 ఇంకా డిసెంబరు నెల కూడా మర్చిపోతున్నాలేమ్మా. నవంబర్ 25 నెల రోజులు క్రిస్మస్ దినాలంట. ఏ దినాలు? మిగతా దినాలు లేవా ఇక? యేసయ్య పుట్టిన తర్వాత ప్రతిరోజు క్రిస్మసే కదరా. ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ప్రార్థన చేస్తారు, క్రిస్మస్ ఎక్కడ? ప్రత్యేకంగా ఏమి లేదు, ప్రతిరోజు క్రిస్మస్సే. నిజంగా క్రీస్తులో జనించిన వారికి క్రిస్మస్సే. క్రిస్మస్ పండుగ ఎడ చేస్తారమ్మా? ఇంటి పైన ఏమో స్టారు, ఇంటి కింద ఏమో బారు, అది క్రిస్మస్సా అమ్మా? ఇంటి పైన పెద్ద స్టారు, కిందేమో పెద్ద బారు, ఇది క్రిస్మస్సా? ఒకడు మనసారి చాలాసార్లు చెప్పాను కదా, క్రిస్మస్ ఎడ చేసాడు ఒకడు అమ్మా, పెంట పక్కన పండుకొని దాని వాసన పీల్చుకుంటా ఆ క్రిస్మస్ రోజంతా గడిచిపోయింది వాడికి. మేమేం పొలావులు తిని ప్రార్థనలకు వెళ్ళి రకరకాల డోన్సులు, అరిసెలు, కజ్జికాయలు తింటూ మేము ప్రశాంతంగా ఉంటే
వాడు కూడా మంచి తిన్నాడు. ఏందది? ఏ క్రిస్మస్ అది అమ్మా? జాగ్రత్త. అందుకే ఆరాధన అనేది, క్రిస్మస్ అంటే ఆరాధన, తండ్రిని ఘనపరచటం. దేవుని రాజదండమును ప్రారంభించిన రోజు దేవుని స్తుతి కలుగునగాక. తండ్రి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మొదటిగా తన రాజదండమును యెరూషలేములో సీయోనును స్థాపించిన రోజు దేవుని స్తుతి కలుగునగాక. ఆ రాజదండము ఎవరికి కనపడలా? ఒక వ్యక్తి కనపడింది. ఎవరికో తెలుసా? పిలాతుకి. నువ్వు రాజువా అని అడిగితే, అవును నువ్వు అన్నట్టే నేను రాజుని, కానీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఎవరు తెలుసుకున్నారు? పిలాతు తెలుసుకున్నాడు. ప్రజలు తెలుసుకోలేదు. నువ్వు దేవుని కుమారుడువా అన్న సంగతి కూడా పేతురు తర్వాత తెలియబడింది ఎవరికి? పిలాతుకే. అవును నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకు యేసుక్రీస్తును సిరివేశారు. ఎప్పుడైతే నేను దేవుని కుమారుడు అన్నాడో వెంటనే ప్రధాన యాజకుడు తన పై వస్త్రమును చించుకొనగా ఇశ్రాయేల్ ప్రజలందరికీ బహు క్రోషం వచ్చి ఏడ్చి రోదన చేసి, ఎంత పాపానికి యాజకుడి మీద ఉన్న వస్త్రము చించడానికి గల కారణం ఎవరంటే యేసే కాబట్టి అతడు చేసిన పాపానికి మరణ శిక్ష పొందాల్సిందే అని కేకలు వేశాడు. ఏ పాపము? దేవుని కుమారుడు అంటాం పాపమా? అమ్మా, నువ్వు దేవుని కుమారుడు చేతి నేను చంపేస్తావా? ఇప్పుడు నేను చెప్పుకుంటా, మా నాన్నకు పుట్టలేదు, మా ఐసుకు పుట్టినాను, చంపేస్తారు మీరు. అది తప్పు అని ఫీల్ అయిపోయి యేసయ్యను ఆ రోదనకు, వాళ్ళు చేసిన పనికి ఏం చేశారు? యేసయ్యను అప్పగించారు. ఆయనను ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అప్పుడైనా వదిలేరా దుర్మార్గులు? వదల్లా. ఏం చేస్తున్నారు? ఆయన రాజు అని చెప్పాడు కదా, దేవుని కుమారుడు అని చెప్పాడు కదా, అందుకే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ సిలువ దిగిరా, మేము ఇప్పుడే నమ్ముతాం. అక్కడేమో నువ్వు దేవుని కుమారుడని పిలాతు అడిగితే ఎస్ అన్నాడు. ఎక్కడేం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చనిపోవాలా. ఆయన చనిపోతేనే చెరగా పట్టుకొని పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ఏమాత్రం రెచ్చిపోలేదు. దేవుని స్తుతి కలుగునగాక. నేను దేవుని కుమారుడు కాదు, మీకే కొద్ది రోజుల్లో, కొద్ది క్షణాల్లో మీకు అర్థమైద్దిరా నేను ఎందుకు చెప్పడం అనుకున్నాడు తండ్రి. అందుకే మౌనం వహించాడు. రాజదండమును సీయోనులో ఆయన స్థాపించాడు. ఆయన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితమే ఆయన తన రాజదండమును సీయోనులో స్థాపించాడు. అది ఎవరికి అర్థం కాలా. ఇప్పుడు ప్రస్తుతం మనుషులు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఉన్నది పరిపాలన రాజదండం యొక్క, క్రీస్తు యొక్క రాజదండంలో పరిపాలన మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మీరు అనుకోవచ్చు, ఎక్కడ క్రీస్తు పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే అనుకుంటున్నాను. కాదు, ఈ పరిపాలన మొత్తం ఆయన కిందే. దేవుని స్తుతిగా. వీళ్ళందరూ ఎవరు? సామంతులు. వీళ్ళందరూ ఎవరు? సామంతులు. చక్రవర్తి ఆయనే. చక్రవర్తి కిందనే ప్రపంచం మొత్తం పరిపాలన జరుగుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన రాజదండమును స్థాపించాడు. ఆయన రాజదండమును స్థాపించి పరిపాలన ప్రారంభించాడు. ఆయన ఆ పరిపాలన కింద శత్రువులు కూడా ఉంటారు. దేవుని స్తుతి కలుగునగాక. చూడండి, చదువుదాం. చూడండి, శత్రువుల మధ్య నీ పరిపాలన చేయము. ఇప్పుడు ఎవరు నా శత్రువులు? అమ్మా, ఎవరు శత్రువులు? సాతానుగాడు. వాడి ముందు మా దేవుని పరిపాలన ప్రారంభించబడింది. ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ ఆయన పరిపాలన ప్రారంభించబడుతుంది. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ దేవుని యొక్క పరిపాలన ప్రారంభమైంది. అందుకే వాడి ఈ భూమిని ఎవరిది? ఎవరి కోసం చేశారు భూమి? నీకోసమా అమ్మా? నీకోసమా? ఈ భూమి ఉన్న సౌందర్యము ఈ గ్రహాల్లో ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ఉన్న కోటాను కోట్ల గ్రహాల్లో భూమికి ఉన్నంత సౌందర్యము, చక్కదనము, చూపులకు రమ్యముగా ఉన్నది ఈ భూమి ఒక్కటే. అన్ని పిచ్చి పిచ్చి ఆకారాల్లో, పనికిమాల ఆకారాల్లో అన్నీ ఉన్నాయి. అనగా మనిషి నివసించడానికి యోగ్యకరమైనదిగా లేదు. ఈ భూమి మాత్రమే చక్కగా నీట్గా అలంకరించబడి ఉంది. ఎందుకంటే ఏ తండ్రి దగ్గర నుంచి పడిపోకముందు ఒక పనికిమాల ఒకడు ఉన్నాడు. ఎవడాడు? లూసిఫర్. వాడిని ఎట్ట చేశాడు? సౌందర్యంగా చక్కగా అలంకరించి
మణిమాణిక్యాలతో చక్కగా అలంకరించి వాడికి మంచి పేరు పెట్టి సౌందర్యంగా తయారు చేశాడు. ఆ సౌందర్యానికి తగినట్టుగా ఉండాలని ఈ భూమిని కూడా వాడి కోసము సౌందర్యంగా తయారు చేశాడు. ఈ భూమిని వాడి కోసము సౌందర్యంగా తయారు చేశాడు. అందుకే అంటాడు, ఈ భూమి నాది అంటాడు యేసయ్య రాగానే. ఈ భూమి నాకు ఇవ్వబడింది. ఎవరా నీకు ఇచ్చింది? మేతే ఏమనేవాడిని, ఎవరా నీకు ఇచ్చింది? పనికి మాలాడు అపోహతలకు అనేవాడిని. కానీ ఎవరు నాకు భూమి నాకు ఇవ్వబడింది అంటే దేవుడు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడంతే. ఎందుకంటే వాస్తవం కాబట్టి. వాస్తవం కాబట్టి ఈ భూమి వాడిదని సంగతి. ఈ భూమి మీద స్థలాలు ఉన్నాయి అనుకో, ఎవడి అది నీదా? రిజిస్ట్రేషన్లో రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసినంతమంది నీది అయిపోయింది. నీది కాదు కాబట్టి నువ్వు ఇక్కడ వదిలిపోతావు. నీదైతే ఇక్కడే ఉంటావు. రేపు పరలోకంలో ఇవ్వబోతున్నాడు మనది. అక్కడి నుంచి కదలం. దేవుని స్తుతి కలుగునగాక. నీదంటే నీతో ఉండేది, నీది అంటే నీతో యుగ యుగాలు ఉండేదే నీది. నీతో ఉండనిది నీది కాదు. జస్ట్ వాడుకొని వదిలేసేది. వాడుకొని వదిలేసే దానికి ఎంత ప్రేమ ఉంటే, శాశ్వతంగా నీతో ఉండేదానికి ఎంత ప్రేమ ఉండాలా, ఎంత జాగ్రత్త, ఎంత భక్తి ఉండాలా, ఎంత భయం ఉండాలా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు యొక్క రాజదండంలోనికి మనం వెళ్ళాలి. ప్రభు రాజదండంలోనికి వెళ్ళాలి. మొదటి సువార్త దేవుడు గొల్లలకు తెలియచేశాడు. ఎందుకంటే వాళ్ళు ప్రభు అంటే తెలియదు వాళ్ళకి. వారికి సువార్త అందించాడు. జ్ఞానులు కూడా తెలియచేసే వాళ్ళ జ్ఞానానికి తగినట్టుగా దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజదండము సియోనులో ప్రారంభమైన సంగతి దేవుడు మనకు తెలియచేశాడు. అనగా అది ప్రారంభమైంది నేటికిని యుగ యుగాలకు అది ప్రారంభం అవుతూనే ఉంటుంది. అందుకే మాట రాయబడి చూడండి, సాగజేయుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులోండి సాగజేయుచున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడ దాకా? అంతులేదు. అది కొనసాగింపజేస్తున్నాడంట. అంటే కంటిన్యూషన్, అంతము లేకుండా తన రాజదండమును సాగదీస్తున్నాడు ఆయన. అంతు ఆగింది. ఇంతటితో ఇన్ని సంవత్సరాలు చాలు, ఇంతవరకు చాలు. ఏ రాజుకైనా పరిపాలన కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ అనంతము ఎవరికి ఉండదు. మన రాజుకే అనంతమైన పరిపాలన. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మన రాజుకే అంతులేని పరిపాలన. ఆయన రాజదండము అంత గొప్పదే. ఆయన కొనసాగింప చేస్తూ ఉంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కనుక రేపు ఎల్లుండి క్యారల్స్ పెట్టుకుందామా? అంత బాధపడుతున్నావు వద్దులేని? ఏమ్మా పెట్టుకుందామా? చెప్పండి అత్త మీటికి. నాకు అత్త జేబులు కలకల్లా ఆడతలేదు. నాకు కూడా ఖాళీగా ఉంటున్నాయి. అప్పులు ఎక్కువైపోయినాయి. ఎట్టన్న కత్తపోతే ఎత్తకట్ట కవర్ అవుద్ది నాకు. దేవుని స్తుతి కలుగు. మళ్ళీ అబ్బా ఇంతవరకు 3 కిస్తీలు కట్టలేదు, వాళ్ళు గోడ కారెత్తుకుపోతానట్టున్నాడు వాడు కూడా. ఏదో మీ ఇంటికి వస్తే కారని మిగిలి. దేవుని స్తుతి కలుగునగాక. అమ్మా చెప్పండి, చేద్దామా? ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. మొన్నటిదాకా ఏం చేశారు? వీడికి ఏమొచ్చింది? అందరు కొంపలు పాస్టర్లు చూడు, ప్రతిసారి కూడా కొంపలకు వచ్చి చింతలే అదిక యేసు పుట్టిన గోలగోలు చేస్తుంటే మరి వీడికి ఏం వచ్చింది? మెంటలు వచ్చింది వీడికి. సరిగ్గుండు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు, మా పాలిట పడ్డాడు దరిద్రుడు. అమ్మా సరే, నాకు సంతోషం లేదు, మాకు పండగ అంటే లేదు, పండగ అంటే సరిగా లేదు. పండగ అంటే ఇంటికి వచ్చి భజనలు చేసుకుంటూ డ్రమ్ములు కొట్టుకుంటూ డగ్గుటక్కు మీ ఇంటి ముందు నిలబడి కత్త నాచి వేస్తే దెయ్యాల ముందు ఎగురుతారు చూడు, జిక్కి చిక్కి 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 అని. అమ్మా మీరైనా దెయ్యాలా? అమ్మా ఒకడేం బయటకు వచ్చి డగ్గడక్క కొడుతుంటాను. ఇలా ఒక పని చేద్దాం. మొన్న ఏం చేశారమ్మా, ఈ పెట్టుకుపోయినప్పుడు ఏం చేశారు? డీజే సౌండ్తో డుక్ డుక్ దుద్దు 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 అనుకుంటూ వచ్చి మీ ఇంటికి వస్తాను మైకి పెట్టుకొని. పండగ ఉంటుంది కదా మీకు? ఉంటుందా? మీకు పండగే. ఆ తర్వాత నేను ఎగరాల పైన. ఎక్కడ? మా నాన్న పెద్ద డీజే పెడతాడు. ఆ డీజే కింద ఎవరు?
ఆయన ఎట్ట పెడతాడు, దొద్దు బాగుందరా నీకు, దొద్దు అయ్యా వాళ్ళు చేసిన పనినయ్యా, వాళ్ళు చేస్తే నువ్వేం చేస్తారా, ఇంకా సౌండ్ పెంచడం రైట్కి. నాకెందుకమ్మా కార్యక్రమాలు, ఏదో మీకు దండం పెడతాను అమ్మా, మీకొద్దా, లేకపోతే అందరూ ఎగురుతాం, ఒకే దేవుని స్తోత్రం చేద్దాం. అందరికి డీజే పెడతారు, ఫుల్ సౌండ్. రోజు గడిచే కొంది వాల్యూము పెరుగుతుంటే అందరం కూడా సెంతలేదు వేసి ఎక్కడ అమ్మ నరకంలో కూర్చొని సెంతలేదు వేసి గొందరగోళం ఎగురుతుంటే ఓ సూపర్గా ఉంటుందిరా. మా నాన్న చూసి మీద మురిసిపోయి అక్కడ ఎంత బాగా, అక్కడ సరిగ్గా ఎగరలేదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎగురుతున్నారా బాబు అనుకొని ఇంకొద్దిగా సౌండ్ పెంచి, ఎందుకంటే ఆయన వినోదం అక్కడ ఆనందిస్తాడు, దేవుని స్తుతి కలుగున గాక. అందుకే జాగ్రత్తగా ఆ పనులు చేయకండి. కానీ చేసే ప్రతి సేవకుడు బలి ఎగురుతాడు రా, దేవుని స్తుతి కలుగున గాక. ఏం చేస్తారు, ప్రతి సేవకుడు గుంపు ఒకటి ఉంటుంది ఎక్కడ నరకంలో సేవకుల కాలనీ ఒకటి ఉంటుంది, ప్రత్యేకమైన కాలనీ. ఆ కాలనీలో ఫుల్ డీజే పెడతారు. అక్కడ వాళ్ళు ఎగురుతుంటే దేవుని స్తుతించుడి, అబ్బా అల్లాప్పుడు దేవుని, అయ్యో, ఎందుకంటే అక్కడ మాటలు రాకూడదు. వాడికి ఇప్పుడు దాకా నటించుంటారు. ఏమని ఇప్పుడు దాకా ఎట్లా నటిస్తారు, ప్రైజ్ లేడరమ్మా, ప్రైజ్ లేడరా దేవుని స్తుతి. అమ్మా నువ్వు వీకపోతే సంఘం ఏడుందమ్మా, నువ్వే నా సంఘానికి మూలపోని రాదమ్మా. వాళ్ళేమో నలుగురేమో 4 స్తంభాలమ్మా, నువ్వేమో నెట్టాడమ్మా అని చెప్పుకుంటూ బ్రతుకుతావు. చెప్పాను ఒకసారి నెట్టాడు కథలు చెప్పానుగా. అమ్మా ఏం చేశారు ఒకళ్ళు, నేను ఏ సంఘంలో ప్రార్థన చేస్తానో అక్కడ ఒక శీల సమాజం ఒకటి ఉంది. వాళ్ళలో 4 స్త్రీలు ఉంటారు. 4 ఆ పాస్టర్ గారు ఓరక పాత్రలకి భలే నోరు దొరద, ఎవడు కూడా సరిగ్గా ఒకడు, నేను కూడా అంతేలే, ఒకడితో ఎందుకు, ఎవడు ఒక్కడు సరిగ్గా ఉండడు. వాళ్ళు ఏదో వచ్చి ప్రార్థన చేసుకుని పోయేవాళ్ళు బానీక ఏమన్నాడు తెలుసా, అమ్మా మీరు 4 ఈ సంఘానికి 4 పునాదులు అమ్మ అన్నాడు. మీ పునాదుల మీదనే సంఘం కట్టబడుతుంది అన్నాడు. అనేపాటికి ఇంకా వాళ్ళు ఏం చేశారు చేస్తా, ఎస్ నేను ఒక పునాది అని కూర్చున్నారు 4. ఆ 4 కూర్చొని ఏం చేశారంటే 4 చెట్లు తెచ్చేశారమ్మా. ఒక ఆమెమో కరేపాకు చెట్టు వేసింది, ఒక ఆమెమో జాన్ చెట్టు వేసింది, ఇంకొక ఆమెమో ఇక్కడున్నది మన సంఘం దానిమ్మలు వేసింది, ఇంకొక ఆమెమో ద్రాక్ష చెట్టు వేసింది. 4 చెట్లు నాటి ఇది పలానామ ఇది పలానామది, ప్రతి వారం రావటం నీళ్ళు పోయటం. మిగతా రోజు నేనే నీళ్ళు పోసేది వాళ్ళకి, నేను పోసుకుంటూ వచ్చేవాడిని. చెట్టు మొత్తాన్ని పెరిగింది. వీళ్ళ మధ్యలో ఇలా ప్రార్థన డిస్కషన్లో కొద్దిగా తేడాలు వచ్చినాయి. తేడా వచ్చేప్పుడు ఒక ఆమె చేసింది, నా కళ్ళ ముందే దానిమ్మ చెట్టు ఆకులు పీకింది. ఏమని, ఇది దాని చెట్టు అని చెప్పి ఆకులు పీకింది. ఎట్ట పీకింది, కరేపాకు రబ్బలు పీకుతారే అట్ట ఆకు కొమ్మలు మొత్తం పరా పీకేసి కింద పడేసింది. ఆమె వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఎవరు పీకారు అంది. మన కడుపు ఆగదు కదా, నొప్పి ఎక్కువ అసలుకి. అక్క నీకేం తెలుసుగో పలానా పీకింది అనగానే, నిజమా దానికి ఎంత ఇదైందని చెప్పేసి ఇంతలా తిట్టి దాని చెట్టుని ఏరుతో అలా పీకింది. అమ్మ ఏరుతే పీకితే వదిలేయచ్చు, ఆ చెట్టు పీకెత్తే పర్వాలా, ఈదురు కూడా పక్క చెట్టు పీకుడు పీకింది కత్త. ఆమె వచ్చింది, మళ్ళీ నేనేగా పక్కన ఉంది ఆమె గురించి చెప్పి, అక్క ఈ పీకిందంటే అది ఇదైతే నాకేమో ఈ చెట్టు కూడా మొత్తం అది మొత్తం పీకేసింది. 2 చెట్లు మొత్తం కూడా బయటకు వచ్చి వచ్చినాయి. అయితే మొత్తానికి అయిపోయింది. ఈలోపు ఒక పెద్ద ఒక వచ్చింది. సేవకులకు అతి డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు అమ్మా, బాగా పైన పెడతారు కదా. అందుకని ఆ వరంగానే ఆమెకు వాక్యం ఇచ్చేపాటికి 2 రోజులు వాక్యం చెప్పింది, 3 రోజులు వాక్యం చెప్పింది. ఇంకా తర్వాత అన్నాడు, అమ్మ వీళ్ళందరూ కాస్త నెలకు దశం భాగం బాగా 30,000 ఇచ్చిద్దామా. అందుకని ఆమెమన్నాడు, వీళ్ళేమో 4 స్తంభాలమ్మ, నువ్వేమో నెట్టాడమ్మా అంత. ఎవరు 30,000 నెట్టాడంట. అంటే సంఘం అంతా నెట్టాడి మీద అది నువ్వు ఆగిపోతే, నువ్వు కూలిపోతే ఆ యొక్క ఇల్లు కూలిపోయిద్దమ్మా. నెట్టాడు గట్టిగా నువ్వు నెట్టాడనగానే నేను ఊరకొండకుండా, అక్క మీరేమో స్తంభం అంట, నిన్నగాక మొన్న అది నెట్టాడంట. అంటే నువ్వు నిన్ను తీసేయచ్చుగా, నెట్టాడు మాత్రం
తీయడానికి వీల్లేదమ్మా. అవసరమైతే నీ సంఘ స్థానంలో ఇంకొకళ్ళు పెట్టొచ్చు ఆడ, కానీ నెట్టాడే మాత్రం ఎప్పుడు నిలిచిపోయిద్దాం కానీ నిజమే కదా తమ్ముడు అని చెప్పేసి ఏం చేశారు, నెట్టాడే మీటింగ్ కాదు, జుట్లు పడుకుంది అనుకున్నారు. దేవుని స్థితి కలుగునే కాక. హల్లెలూయా. ఏం చేసుకున్నారు, ఆదివారం ఆరాధన అయిపోయింది, చిన్న మాట అయింది ఒక ఆమె, నీ చెట్టు నేనే బీకాను అంది, నువ్వే బీకావా అంది. ఇక 5 జుట్లు పట్టుకొని సంఘంలో డిషా డిషా డిషా. ఇక మధ్యలో పాస్టర్ గారు పోయి, అమ్మ ఆగండి అమ్మ, నేను కూడా పోయి, అక్క ఆగండి అక్క, అక్క ఆగండి అక్క, ఇంకేం నన్ను ఒకటి బీగారు ఒకళ్ళు. దేవుని స్థితి కలుగునే కాక. మధ్యలో పోయినందుకు నెల అవతల పోయి పరిగెత్తుకుని పోయి అవతల పడ్డా. చూడమ్మా ఎట్ట అయిపోయింది. అప్పుడు పాస్టర్ అన్న ఏదో ప్రార్థనకు వచ్చేవాళ్ళు రాలేవుక, నువ్వు నెట్టాడివి, నువ్వు 4 కొమ్మలు 4 స్తంభాలంటే ఎట్టాగన్నా నీకు దశంభాగం ఎత్తి ఇవ్వచ్చు, కానీ ఆ విధంగా అంటావనగానే తప్పు చేశానయ్యా, ఇక మీద నేను నెట్టాళ్ళు ఎవరిని పెట్టనయ్యా అన్నాడు. దేవుని స్తుతి కలుగును కాక. మన సంఘంలో ఎవరు ఉన్నారమ్మా నెట్టాళ్ళు? నేరుగా అమ్మా దేవుని స్తుతి కలుగును కాక. అమ్మా పునాదులు కానీ స్తంభాలు కానీ ఏమి లేరుగా, ఉంటే చెప్పండి. అసలుకి నొప్పి ఎక్కువ. దేవుని స్తుతి కలుగును కాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాజదండమును సియోనులో ఆయన సాగదీస్తున్నాడు. ఎప్పుడు దాకా? యుగ యుగములో. అందుకే అంటాడు దావీదు మహారాజుతో అంటున్నాడు, ఇదిగో నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను, నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను, యుగ యుగాలు అది ఉండిపోతుంది అంతే. నీ సింహాసనం ఎప్పుడు నిలిచిపోతుంది. నీ పేరు దావీదు సింహాసనం అని నిలిచిపోతుంది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు సింహాసనం నిలిచిపోతే, అవును, దావీదు సింహాసనం దేవుడు స్థిరపరిచాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేసేది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా పాటించాలా. భక్తి జీవితం అంటే ఆషామాష కాదు. భక్తి జీవితం అంటే అల్లరితో కాదు. చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? ఏం చేయాలా? పరిశుద్ధాత్మ నింపడి గంతులేటి అల్లరి కాదు. ఇవే అల్లరితో కూడిన ఆటపాటలు, తెలిసి తెలియకుండా చేసే పనులు. యేసయ్య జన్మించాడని తెలిసి కూడా విశ్వాసకి చెప్పటమే, మరలా మీకు తెలియదని చెప్పటమే అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది డ్యాన్స్ చేసుకొని పోతారు. ఏమొచ్చిందో మరి అమ్మా, ఏమొచ్చింది? డ్యాన్స్ చేసుకుని పోయి చెప్పడానికి అంత సిగ్గు లేదు. ప్రభు తెలియదు వాడు ముట్టాడని, వాళ్ళకి పుట్టాడని తెలియదా? తెలిసిన కుటుంబాలకు పోయి, అయ్యా యేసు ప్రభు పుట్టాడు, మేము నీకు తెలియక మేము వచ్చాము, మేము యేసుక్రీస్తు గురించి చెప్పాము, బెత్లెహేంలో ఇప్పుడే నీ కొరకు పుట్టినాడు, చంపేసాడు బీకండి. ఎప్పుడో పుట్టాడు మా నాన్న, ఆయన ఎప్పుడో పుట్టి ఉన్నాడు. మరి ఎందుకు చేస్తున్నామంటే పండగ? ఎందుకు పండగ అంటే తెలియని ప్రజలకు తెలియపరచడం కోసం. యేసయ్య పుట్టాడు అని ప్రజలకు తెలియచేయడం కోసం మాత్రమే తప్ప అది ఆచారము సిద్ధాంతము కాదు. ప్రతి ఆదివారము పండగే. దేవుని స్తుతి కలుగాక. హల్లెలూయా. ప్రతి పునరుద్ధాన దినమందు పండగే. ఆది క్రైస్తవులు పునరుద్ధాన పండుగను చేశారు. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం చేసేది పునరుద్ధాన పండుగ. ప్రతి ఆదివారం చేస్తాం మనం దాన్ని. ప్రతి ఆదివారం పునరుద్ధాన పండుగ. అందుకే యూదులకు 12 పండుగలు అయితే మనకు ప్రతి ఆదివారము దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళు నెలలో చేసుకుంటారు, మనం వారం చేసుకుంటాం. ఎందుకంటే విలువైన వాళ్ళము, రక్తంతో కొనబడిన వాళ్ళం, ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకమైన స్థితిలో ఉన్నవాళ్ళం, ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళం. కాబట్టి ప్రతిరోజు పునరుద్ధాన పండుగను ఆచరిస్తూనే ఉంటాం. దేవుని స్తుతి కలుగునగాక. ప్రతి ఆదివారం ఏందమ్మా పండగే. అందుకే ఆదివారం ఏం పండుగ కొత్త బట్టలు ఎత్తారా? ఆదివారం ఏం చేస్తారు? కొత్త బట్టలు ఎత్తారా అమ్మా? ఏదో ఆదివారం ప్రార్థనకే వెళ్ళేది. పిచ్చి బట్టలు వేసుకున్నా పర్లేదు. కాస్త మంచి వేసుకుంటే పాస్కర్లు వెళ్ళి అడుగుతాడు మళ్ళీ. అందుకని ఏం చేయాలా? కాస్త వదిలించుకొని పోతే మంచిగా లేక మంజోలు రాడు కాదు, పరిశుద్ధంగా రావాల్సిందే. మంచి వస్త్రాలు ధరించుకొని, ఎందుకంటే పండగ ప్రతి ఆదివారము మనకు పండగే. దేవుని స్తుతి కలుగునగాక. పునరుద్ధాన పండుగ. అందుకే రేపు నుంచి మీ ఇంటికి వస్తున్నా. దేవుని స్తుతి కలుగునగాక. ఆహ్వానిస్తారా? సిగ్గులేదు ఆహ్వానించడానికి. ముఖం అట్లాగా తలిపేయండి. ఏం చేస్తారు అమ్మా? నా ముఖమే తలిపేయండి.
ఏం చేస్తారు? ఒకళ్ళు వచ్చారనుకో, ఏందమ్మా మామూలు ప్రార్థన చేయడానికి వస్తే పర్వాలా, చింతలేదు కేసి పుట్టాను అనుకో, ఏం చేస్తారు? చెంపకేసి ఒకటి బేకండి, ఒకళ్ళు ఈ చెంప కొట్టండి, ఇంకొకళ్ళు ఆ చెంప కొట్టండి. ఎందుకు కొట్టబడ్డానంటే, తెలియని వాళ్ళకి చెప్పురా దుర్మార్గుడా, నాకెందుకు చెప్పేది? నేను రక్షించబడ్డా, నేను బాప్టిజం తీసుకున్నా, నేను పరిశుద్ధాత్మ నింపడ్డా, నా దేవుడి గురించి నాకెందుకు తెలీదు? ఏం నువ్వు చెప్పేది? తెలియని ప్రజలకు చెప్పు అని చెప్పు. దూతలు తెలియని ప్రజలకు సువార్త అందించారు యేసు క్రీస్తు జననం గురించి. ఇక్కడేమో తెలిసిన వాళ్ళకి ప్రారంభించారు. ఎందుకంటే కలెక్షన్. దేనికోసం? కలెక్షన్ పాయింట్. క్రిస్మస్ ఎవరికి పండగరా? ఎవరికి? మీకా? మీరు భ్రమలో ఉన్నారు బాబు. ఎవరికి? పాస్టర్లకే పండగ. కాకపోతే ఆదివారం వాళ్ళు ఏం వండుకోరు, కానీ పండగ అయిపోయిన తెల్లారించి పల్లె వండుకొని తింటారు. ఎందుకని? మీ జేబులన్నీ ఖాళీ, మా జేబులన్నీ ఫుల్. దేవుడి పండగ అంటే ఎవరికి? పాస్టర్లకే. కానీ ఆయన విన్నట్లేదు, నాకు అర్థం కావట్లా. దేవుడి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీకేమో ఏ పండగ? ఒకడు అంటున్నాడు, అరే కిస్మిస్ పండగరా? ఏ పండగ? కిస్మిస్ పండగ అంట. అరే కిస్మిస్ పండగకి వెళ్ళవా? ఇంటికి వెళ్తాంపా, ఊరి పనులు చేసి కిస్మిస్ పండగకి వెళ్ళి వస్తా అంటాడు. మీకేమో కిస్మిస్, మాకేం క్రిస్మస్. ఎందుకంటే అన్ని మా ఇంటికి వచ్చేస్తాయి. అందుకే నా మోకాన్ని ఉండి పెడతా. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు కాస్త అరిసెలో పోలిసినట్టు వచ్చేవి, ఇప్పుడు ఏమి ఇట్లా. ఇప్పుడు నా నోరు తొత్తర బాగుంటాయి కదా, సత్యం చేతి ఎవడు తీసుకొచ్చి పెడతాడమ్మా. ఫస్ట్లో వచ్చినప్పుడు దాదాపు ఒక బకెట్కి వచ్చి వెయ్యి, ఆ కూతురు కొద్దిగా తీసుకొస్తే మొత్తం ఎత్త బకెట్కి వచ్చి, ఇప్పుడు బకెట్ అడుగు కనపడతలా, ఒక్కడ కనపడతలా. దేవుడు స్తుతి కలుగును గాక. ఎందుకని? షుగర్ వచ్చి ఏం తింటాడు అనుకుంటున్నారేమో. దేవుడు స్తుతి కలుగును గాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, పండుగ ప్రతి ఆదివారం పండుగే. ఇది పునరుద్ధాన పండుగ. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ ఒకసారే వచ్చింది, కానీ పునరుద్ధాన పండుగ ప్రతి ఆదివారం వచ్చింది. ఆచారం కాదు చేయవలసింది, భక్తి చేయాలా. నిజమైన భక్తి, భయము ఈ రెండు అవసరం. దేవుని సన్నిధిలో ఇవి ఉండాలా. నువ్వు ప్రభువుతో అంటకట్టబడాలా. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఎదిగినప్పుడే దేవుని యొక్క మహిమ, ఆయన రాజదండం కింద నువ్వు వస్తావు, ఆయన పరిపాలన కిందకు నువ్వు వస్తావు. క్రీస్తు జనించింది పరిపాలన చేయట కొరకు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రీస్తు పరిపాలన కింద మనందరం వచ్చేయాలా, మనందరం రావాలా. ఇప్పుడు మీ రాజు ఎవరు? యేసయ్య. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయనే మీ రాజు. ఆ రాజును ప్రతి ఆదివారం కొలవాలా, ఆ రాజును ప్రతి ఆదివారం కనపరచాలా, ఆ రాజును ప్రతి ఆదివారం స్తుతించాలా. అంతే. ఇదే నిజమైన క్రిస్మస్. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ వాక్యంతో మాట్లాడమని దేవుడు తెలియజేశాడు. మీకు చెబుతున్నా, ఆయన రాజదండమును సాగదీస్తున్నాడు. ఎప్పుడు దాకా? అంతలేదు. ఆయన సాగదీయటం మొదలు పెడితే ఆగదు. దేవుని స్తుతి కలుగును గాక. యుగ యుగములు అది సాగదీస్తూనే ఉంటాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యుగ యుగములు ఆయన రాజదండమును సాగదీస్తూనే ఉంటాడు ఆయన. అందుకే ఆ సింహాసనం ముందు కూర్చున్నాడు. ఏ సింహాసనము? దావీదు సింహాసనం ముందు ఆయన కూర్చున్నాడు. తండ్రి, ఇక నీకు ఆయన రాజదండమును సాగదీస్తూనే ఉంటాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. లోకులు పోయిన మార్గం నువ్వు పోవద్దు. సత్యమును తెలుసుకొని బ్రతుకు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాము? సత్యము తెలుసుకొని బ్రతుకు. అది నిన్ను సర్వసత్యములోనికి నడిపించింది. అందరు చేశారు, అందరు పోతున్నారు, మనం ఎందుకు పోవాలి ఆ మార్గంలో? అందరు పోయే మార్గం అది నిత్య నరకం. పరిశుద్ధులు పోయేదో ప్రత్యేకమైన మార్గం. యేసు క్రీస్తు పోయిన మార్గం మనమందరం కూడా వెళ్ళాలి. అందరు పోయే మార్గంలో మనం వెళ్ళకూడదు. అందరు నడిచినట్టు మనం నడవకూడదు. మనం అనుకోవచ్చే ప్రత్యేకమైందా అంటే, క్రీస్తుని వెంబడించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్ళే.
దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యేసు క్రీస్తుని వెంబడించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్ళే, ప్రత్యేకమైన వాళ్ళే, ప్రత్యేకమైన వాళ్ళే. ఆ ప్రత్యేకత ఎప్పుడు నిన్ను వెంటాడాలా, దాంతో నువ్వు కలిసిపోవాలా, దాంతో నువ్వు ఉండిపోవాలా. అంతేగాని అందరితో పాటు నీ ఆత్మీయ జీవితాన్ని కలపొద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని కలపొద్దు, నీ ఆత్మీయ బ్రతుకును నాశనం చేసుకోవద్దు. పరిశుద్ధంగా నడువు, పరిశుద్ధంగా ప్రభుని ఆరాధన చేయి. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు మన హృదయంలో జనించాడు. ఎప్పుడో నువ్వు బాప్టిజం పొందిన మరుక్షణమే నీలో ఆయన పుట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తును బాప్టిజం అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకోవటం. నువ్వు బాప్టిజం పొందగానే క్రీస్తును ధరించుకున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన నీలో, నీ మీద జన్మించాడు, ఆయన నీలో ఉండిపోయాడు, నీ మీద అలంకరించాడు ఆయన నిన్ను ఆయన బిడ్డగా మార్చేశాడు. నువ్వు క్రీస్తు రూపంలో మార్పు చెందావు. అందుకంటారు వీరు దైవములు కాదా అని కీర్తనలు రాయబడింది. వీళ్ళు దైవములు కారంటారు, దేవుని కుమారులు కాదా, దేవుని కుమార్తెవు కావా. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎవరంటే దైవంలో దేవుని, నీవు క్రీస్తువే. దేవుని స్తుతి కలుగునగాక. అనగా ఎప్పుడు నీ పుట్టినరోజు అంటే నువ్వు బాప్టిజం పొందిన రోజే నీ పుట్టినరోజు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నా బాప్టిజం పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? జూన్ 15. నా పుట్టినరోజు అదే రోజు వచ్చింది. క్రీస్తులో జన్మించిన రోజు కూడా అదే. అందుకే నేను దాన్ని చేసుకుంటా. లేకపోతే ఒకరోజు మాట్లాడితే జూన్ 15 వదిలేసేవాడిని. నా బాప్టిజం ఎట్లా అయిందంటే ఆ రోజు నా పుట్టినరోజు, నాకు తెలియదు పుట్టినరోజు సంగతి. అయితే నాన్న చేశాడు, రై బాప్టిజం తీసుకోవాలి, తీసుకుంటా నాన్న పా అన్నాడు. అడావిడి తీసుకెళ్ళిపోయాడు. ఏ కాలువ అమ్మా, మీకేమో మంచి మంచి నీళ్లు తెల్లగా ముత్యల్లాగా ఉండాలి మీ నీళ్ళు. మా నీళ్ళు ఎట్ట చేసి ఎండాకాలంలో మురికి నీళ్ళు అయ్యి ఎట్ట వస్తుంది, మట్టి అన్నమాట. దాంట్లో మునిగి లెగితే నా తెల్ల బట్టలు మొత్తం ఎర్ర బట్టలు అయిపోతాయి. అట్లా ఉంది మట్టి నీళ్ళు. ఆ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నాన్న దిగట్టున్నాడు. నీళ్ళు చూసా, నాన్న ఏంది నాన్న ఎంత గలీజుకున్నట్టు. నీరు ముఖ్యం కాదురా, ఆ మట్టి ముఖ్యం కాదు, నీ మట్టి వదలటమే ముఖ్యం అన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇంకేమన్నా చేసా, ఆ మట్టిలో నీ మట్టి కొట్టుకుపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి దిగా ముంచాడు. ఆ మట్టిలో నా మట్టి కొట్టుకుపోవటమే కానీ ఆ మట్టి మొత్తం నా మీదే ఉంది. దేవుడు ఆ మట్టి మొత్తం నా మీద ఎర్రని మట్టి, అస్సలు నేను తెల్లగొండేవాడు ఎర్రగైపోయా. దేవుని స్తుతి కలుగునగాక. అప్పుడు అనిపించింది ఫోటో ఎమ్మటే మా నాన్న ఊరుకుండా ఫోటో తిని ఎవరు తెచ్చారు కదా, పెద్ద కెమెరామ్యాన్లు తెచ్చారు. ఎవరిని మీ ఎప్పుడైనా ఇవి ఉన్నాయి, అప్పుడు అవి లేవు. నా బాప్టిజం పాటికి పెద్ద కెమెరామ్యాన్లు తీసుకొచ్చారు. వాళ్ళు చిక్కగా ఫోటో తెచ్చండి. ఎట్లా ఉందన్నమాట, కమ్మగా ఉంది, సూపర్గా ఉంది అసలు. అయినను బాప్టిజంలోంచి బయటకు వస్తుండగా దేవుని మహిమ నన్ను ఆవరించి ఉండటం అందరూ చూశారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ మట్టిలో కూడా, మట్టి నీరులో, మురికి నీరులో కూడా దేవుని మహిమ నా మొక్క మీద తేజోమయంగా మండటం చూశారు. దేవుని స్తుతి కలుగునగాక. అదే మీకు బాప్టిజం అయితే లేదు. ఏంటి పురుగులు ఉన్నాయి, ఏంటి చెట్టు కొమ్మలు ఉన్నాయి, పూలు ఎత్తారా దీని మీద, చెట్టు పూలు మొత్తం ఆకులన్నీ దాట కప్పేయండి. ఏం చేయాలా? కప్పేయండి. అసలు లోపల దిగితే తెల్లగా ఉండాల. ఏందమ్మా నేను అనుకుంటా బాప్టిజంలో మీకున్న కృప నాకు లేదు, మీకేమో ఎంత తెల్లని నీళ్ళు, నాకేమో అంత మురికి నీళ్ళు. తర్వాత అర్థమైంది. బాప్టిజం అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి బాప్టిజం రోజు నాన్న చెప్పగా ఏ రోజు తెలుసా? జూన్ 15. అబ్బా ఎంత కృప అనుకున్నాను. అందుకే ఆ రోజు నేను కంపల్సరీ నా పుట్టినరోజు కోసం కాదు, నేను రక్షణ పొందిన రోజున చేసుకుంటున్నా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అవును, క్రీస్తులో నేను జన్మించిన రోజు, క్రీస్తు నా హృదయంలో వచ్చిన రోజు, క్రీస్తును ధరించుకున్న రోజు. ఎంతకంటే గొప్ప కృప ఎవరికి ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా? ఎంతకంటే గొప్ప ధన్యత ఎవరికైనా ఉంటుందా? తల్లి గర్భంలో పుట్టిన దానికంటే నువ్వు
క్రీస్తులో జన్మించిన దానికి విలువ ఎక్కువ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తల్లి గర్భంలో పుట్టి బయటకు వచ్చిన వారు పాపులుగా వస్తారేమో కానీ నా తండ్రి గర్భంలో పుట్టిన వారు పరిశుద్ధులుగా మారుతారు. దేవుని స్తుతి కలుగునగాక. అవును, అందుకే రాజదండము ప్రారంభించాడు ఆయన, ఏలుబడి. ఆ ఏలుబడిలో నువ్వు నేను మనందరం ఉండాలా. వేషధార జీవితాలు చేయొద్దు, వేషధార భక్తులు చేయొద్దు, ఆచారం చేయొద్దు. నిజమైన భక్తి చేయండి, నిజమైన భక్తిని పాటించండి, నిజమైన భక్తిని పాటించండి. ఏదో మోసపోయి సేవకుల మాటలు విని మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడవు, నువ్వేదిస్తావు అదే కోసుకుంటావు. అందుకే జాగ్రత్త. సేవకులు చెప్పేది అన్నీ కాదు, నీ అంతరాత్మని తెలుసుకో, పరిశీలన చేయి, తెలియపరచుకో. అడుగు ప్రభుని, ఇది సత్యమా కాదని అడుగు దేవుని. మనుషులుగా చెప్పేది నీ ఆత్మ నీకు తెలియచేసింది. నీలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ నీకు ఇది మంచిదా కాదని కూడా చెప్పింది. అందుకే భక్తి అనేది అది పరసంబంధమైంది కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను మీ గృహాలకు నేను రాను, అనగా క్రిస్మస్ దినాల్లో క్యారల్స్కి నేను రాను. అది క్యారల్స్ మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది క్యారల్స్లు చెప్పుకొని డ్యాన్సులు వేసుకుంటూ వస్తారు. మా ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉంది, పెద్ద వ్యాన్ వచ్చింది, దాంట్లో డుమ్ములు మొత్తం పెడతారు. డుమ్ములు పెట్టి ఒక కీబోర్డ్ ఒకటి పెడతారు, హార్మోని పెట్టి ఒకటి వేసుకుని వస్తాడు. ఒకడే హార్మోని పెట్టి ఒకడేమో డగ్గడగ్గడ మోసుకుంటూ రాత్రి పూట 1 గంట 2 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని దబా 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 బాతే వాళ్ళు లైట్లు వేసి లైట్లు ఓపెన్ చేసి వాళ్ళు తలుపులు తీసి రండిరా మా కర్మగాలు వచ్చారు, రండి నిద్ర చెడగొట్టారని వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కాసేపు పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తే అవి తీసుకొని పోవటం తప్పది. ఎందుకు తప్పండి అని తెలుసా? యేసుక్రీస్తు జన్మించాడని తెలియని ప్రజలకు దేవుడు సువార్త ప్రకటించాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తెలిసిన వాళ్ళ దగ్గరికే పోతున్నాం, రక్షించబడిన వాళ్ళ దగ్గరికే పోతున్నాం, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ దగ్గరికే పోయి యేసుక్రీస్తు పుట్టాడని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎంత మోసం అది! మనం ఎందుకు దాన్ని మోసపోవాలా? ఆ రోజు ఏదో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పెట్టుకొని చేసిన పనిని ఎందుకు ఆచారంగా చేయాలి? ఆ విధంగా ఎందుకు చేసి అబద్ధమును ప్రకటించాలా? వాళ్ళు వెళ్ళేవాడు మంచివాళ్ళు వెళ్తారా? తాగుబోతాళ్ళు, వ్యభిచారులు, దొంగలు ఇంటికి పోతే ఆశీర్వాదం మీకు వస్తుందా? అమ్మా, ఒక తాగుబోతుని ఇంటికి వాడికి దొంగ వచ్చి యేసుప్రభు నామలు మీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదం వచ్చింది. వ్యభిచారి యేసుప్రభు నామలు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వ్యభిచార ఆత్మ నీకు ఇంట్లో ఉంటుంది, కానీ పరిశుద్ధ ఆత్మ నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? సేవకుల్లో ఏ ఆత్మ ఉంటుందో అదే అభిషేకం మీ ఇంటికి వచ్చింది. అక్కడ వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో అదే ఆత్మలు, అదే శక్తులు మీ ఇంటికి వస్తాయి. అప్పుడు ఏమవుతారు? దురాత్మ పట్టిన వాళ్ళుగా మారిపోతారు. జాగ్రత్త ప్రియ. ఆచారం కాదు, భక్తి కాదు, నిజమైన భక్తి జీవితం చేయి. సత్యాన్ని తెలుసుకో, సత్యంగా బ్రతుకు. ఇన్నాళ్ళు చేశాం, తెలియదు, ఇక తెలుసుకున్నాం కాబట్టి మారదాం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నిజమైన భక్తిని కొనసాగింపచేద్దాం, నిజమైన పద్ధతి, నిజమైన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కొనసాగింపజేసుకో. అప్పుడే దేవుని సన్నిధి రాజదండము కింద నువ్వు వస్తావు. మనందరము దేవుని యొక్క రాజదండము కిందకు రావాలా? దేవుని స్తుతి కలుగునగాక. ఆయన పరిపాలన కిందలోనికి రావాలా? ఇప్పుడు మనందరం ఏమైనా రెడ్డి రేవంత్ రెడ్డి కిందకు వచ్చినట్టుగా మనం ఇప్పుడు ఎవరి కిందకి వెళ్ళాలా? యేసయ్య కిందకి వెళ్ళాలా? ఆయనే మన రాజు, రక్షకుడు ఎప్పుడో పుట్టాడు. నీవు మార్పు చెందినప్పుడే ఆయన నీలో పుట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అదే నీకు పునరుద్ధాన రోజు. ఎందుకంటే పాపం నుండి, శాపం నుండి మరల పుట్టావు కాబట్టి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని, మన సంఘమును ఒక ప్రత్యేకంగా పరిశుద్ధంగా నడిపించుకుందాం. పరిశుద్ధమైన బాటలో పోదాం. దేవుని కోపం మన మీద రాకుండా చూసుకుందాం. చేయవలసింది మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోదాం. సాతానుకు చోటు ఇవ్వద్దు, వాని కార్యాలు తలంపులకు చోటు ఇవ్వద్దు. చేసుకోండి పండగ, కానీ ఇటువంటి ఆచారాలు మాత్రము చేయొద్దు. దేవుని స్తుతి కలుగునగాక. నేను మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు చెప్పండి రా? తలుపులు వేసి ఒకటి చంపకేసి కొట్టండి. ముందు చంపకేసి కొట్టి ఆ తర్వాత తలుపులు వేయండి. ఏమని? అరే మాకు తెలిసి వేసే పుట్టాడు, నువ్వు ఆ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పేది ఏంట్రా బాబు అని చెప్పండి. నేను ఆల్రెడీ వేసే మాకు ఎప్పుడో తెలుసు, మేము ఆల్రెడీ ఆయన సేవిస్తున్నాం, మేము ఆల్రెడీ ఆయన వెంబడిస్తున్నాం, మేము ఆల్రెడీ ఆయన రాజదండం కింద మేము
ఉన్నాం. ఆయన పరిపాలనలో మేము ఉన్నాం. ఆయన పుట్టింది తెలుసు, ఆయన లేచింది తెలుసు. ఒకటే మాకు తెలియంది, ఆయన రాకడా. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పు, అది నీకు కూడా తెలియదు. కాబట్టి మా యేసయ్య చెప్పాడు. ఆయన వచ్చే ముందు ఏ గుర్తులు ఉన్నాయో రాకడ గుర్తులు చెప్పాడు. అవి మేము జాగ్రత్తగా చూస్తున్నాం. వాటి గురించి మాకు చెప్పు. ఇది నిజంగా ఎత్తబడే సంఘములో ఉన్న లక్షణాలు. మన సంఘము మొత్తం ఎత్తబడాలా, ఒక్కలు విడవబడకూడదు. ఆచార సిద్ధాంతాలు ఇవి మన సంఘంలో పనికి రాకూడదు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే వాటి ద్వారా భ్రష్టులైపోతారు, శాపగ్రస్తులు అవుతారు. ఆచారం సిద్ధాంతాల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు భ్రష్టులైపోయారు. మనం ఆ విధంగా ఉండొద్దు. ఆచారం కాదు, సిద్ధాంతం కాదు, భక్తి. భక్తి, భయము, భక్తి, ఈ రెండు నీలో ఉంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్పు చెందుతావు. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిందంటే పరలోక రాజ్యమునికి ముద్ర నీకు దేవుడు ఏర్పరుస్తాడు. ఆ ముద్ర పడ్డావంటే నువ్వు పరలోకంకి డైరెక్ట్ టికెటే. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే భక్తి అవసరం, భక్తి అవసరం. భక్తితో పాటు భయము అవసరం. ఈ రెండు కలిగి బ్రతుకుదాం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చెప్పాను సిద్ధు, చింటూ? ఏం చెప్పావు? ఇంతకీ ఏం చెప్పలేదా? ఏం చెప్పావు? ఇక్కడే ఉన్నారా? గిల్లుకుంటా కూర్చున్నారా? ఆడపిల్లలు గిల్లుకుంటారా? నేను అందుకు ఇచ్చేవి, నేను కూడా ఇస్తా బాబా అక్కడ ఇచ్చుకుంటూ కూర్చుంటున్నారా? గిల్లుకున్నా. ఏం చెప్పావు వాక్యం? ఏం చెప్పావు? ఏనా నాకు వీళ్ళ గురించి వస్తున్నాయింది. అమ్మ వచ్చిందా ఒంట్లోకి? అమ్మ రివర్స్ అయిందా నీకేమన్నా? దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చెప్పాను నాన్న? సియోనులో రాజదండము సాగదీస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. వాక్యం తీ, బైబిల్ తీడి. బైబిల్ ఏది? అన్ని ఇంగ్లీష్ బైబిల్ పెట్టి నేను ఇంగ్లీష్ ఆడ చూస్తాను నేను. ఏనన్నా బైబిల్స్ లేవా? తీ బైబిల్ది. ఓ అమ్మో, నాకు ఇంగ్లీష్ అసలు రాదయ్యా, మీరు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నారు మీరు. నేను ఆడ చెప్పను. ముగ్గురు ఇంగ్లీష్ బైబిలేనా? అబ్బో, వీళ్ళని ఇంగ్లీష్ సర్వీసులో పెట్టాలమ్మా. దేవుని స్తుతి కలుగునగాక. తీ ఇంగ్లీష్ చదువు. అయితే ఎన్నో అధ్యాయం? మీ ఇంగ్లీష్ మీకే చూద్దాం. దేవుని స్తుతి కలుగునగాక. చెప్పు. 110:2 చదువు, పెద్ద చదువు. చదవనా? ఎవరు చదువుతున్నారు ఇంతకీ? సిద్ధా చదువు. అదే ఇంగ్లీష్ చదవక తెలుగు చదువుతున్నావు? చదువు ఇంగ్లీషు. చదవండి. ఇది మొత్తానికి తెలుగు బైబిల్ వెళ్ళి అందరూ తిరిగి ఇప్పుడు ఇదాకా ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకున్నారు. దేవుని స్తుతి కలుగును గాక. చదవండి అన్న. యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి సాగజేయుచున్నారు. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయము. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యెహోవా సియోనులో తన రాజదండమును సాగజేయుచున్నాడు, అనగా తన పరిపాలనను కొనసాగింపచేయుచున్నారు. ఇది మనం మధ్యాహ్నం చేసుకున్నాం. యేసయ్య తన పరిపాలన సియోను నుండి తన రాజదండమును అనగా కొనసాగింపజేయుచున్నారు. కంటిన్యూషన్ చేస్తున్నారు తన రాజ్యదండమును. ఎప్పుడు దాకంటే యుగ యుగముల వరకు ఆ పరిపాలన కొనసాగింపబోతుంది. ఆ పరిపాలన కింద మనందరం ఉండబోతున్నాం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ పరిపాలన కింద మనందరం ఉండబోతున్నాం. అందరూ వెళ్ళాలా? వేషధారులు ఆ పరిపాలన కింద వెళ్ళలేరు. నామకార్థులు ఆ పరిపాలన కిందకు వెళ్ళలేరు. ఏదో ఆచార భక్తి, సిద్ధాంత భక్తి కలిగిన వారు ఆ పరిపాలన కింద ఉండలేరు. పరిశుద్ధులు మాత్రమే దేవుని యొక్క పరిపాలన కింద ఉంటారు. భయము, భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని రాజదండం కింద ఉంటారు. వారు మాత్రమే ఆ పరిపాలనలో వాళ్ళు ఉండబోతున్నారు. మనందరము భయం, భక్తి కలిగి తండ్రి యొక్క పరిపాలనలోనికి వెళ్ళిపోవాలా. దేవుని స్తుతి కలుగునగాక.
హల్లెలూయా. అవునా? అవునమ్మా. ఎல்லாம் పరిపాలన కింద వెళ్ళిపోవాలంతే. నీవు నేను మనందరం ఆ పరిపాలన కింద ఉండాల్సిందే. ఎవరైనా దేవుని మాట కింద బ్రతకాల్సిందే, పరిశుద్ధంగా జీవించాల్సిందే, పరిశుద్ధంగా బ్రతికి క్రీస్తు కొరకు జీవించాల్సిందే. అందుకే మన సంఘమును జాగ్రత్త చూసుకున్నాం. ఆచారాల సిద్ధాంతాలు కాదు, కానీ భక్తి 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 అనే భయం అనే పునాదుల మీద దేవుని సంఘ బిడ్డలుగా మారాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఆ మారిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ కళ్ళు మూస్తే నీ తండ్రి దగ్గర నీ కళ్ళు తెరవాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. అట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యము ద్వారా మీరు నాతో నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన యొక్క వాక్యము నీరుగట్టి ఫలింపచే ప్రభువా. యెహోవా, నీ పరిపాలన దండము సియోనులోండి సాగజేయుచున్నాడు సంగతి మాకు నీ కుమారుడు ద్వారా ముందుగానే తెలియచేసి మాకు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. దావీదు మహారాజు గారికి మీ పరిపాలన గురించి వివరాలు మొత్తము తెలియచేశారయ్యా. 2023 సంవత్సరాల క్రితం జరగబోతున్న ఆ గొప్ప పరిమాణాన్ని, ఆ కృపను నీ బిడ్డకు ముందుగానే ప్రవచన రీతిగా తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ వార్త మాకు కూడా ఇప్పుడు తెలియచేసినందుకు వందనాలు. మేమందరము తండ్రి ఆ రాజదండము కింద ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. ఆ యూదా గోత్రపు సింహం కింద మేము ఉండాలి ప్రభువా. మీ పరిపాలన కింద మేము ఉండాలి తండ్రి. మీ కృపతో మా సంఘమంతయు మీ పరిపాలన కింద ఉండాలి ప్రభువా. అటు కృప, ధన్యత, భాగ్యం అనుగ్రహించి వెతబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచిన వాక్యం నీ బిడ్డల కుటుంబాల్లో నూతన కార్యములు జరుగునుగాక. నీ బిడ్డలు జీవిస్తూ ఆశీర్వదిస్తున్నానయ్యా. మేమందరము పరిశుద్ధుల గుంపులో, పరిశుద్ధుల సహవాసంలో బ్రతికి మీ కొరకు జీవించే కృప అనుగ్రహించి వేషధారణ భక్తి, నామకద్దు భక్తి జీవితాన్ని మమ్మల్ని విడుదల కలిగించండి. వాటి వైపు చూడక సహాయం చేయండి. మీ కృపతని దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాట పాడుతుండగా పరిచర్య నిమిత్తమై మనము కానుకలు సమర్పించుకుందాం. నాన్న చింటూ ఏడి స్తుతి కలుగునగాక. స్తోత్రమయ్యా. అమ్మా, శాశ్వత కృపనే తలంచగా పాటల పుస్తకంలో నుండి 18వ నెంబర్ పాట పాడుకుందాం. శాశ్వత కృపను నేను తలంచగా